ప్రభు యేసు నామంలో సాయంకాల సమయము దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి ఆయన నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ కొద్ది సమయము మరి దేవుని పాదాల చెంత ప్రార్థనలో వాక్య ధ్యానంలో గడపటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప యోగ్యతను బట్టి ప్రియమైన దైవజనమంతటికి ప్రేమపూర్వక ఆహ్వానము. దేవుని స్తుతించి ఆరాధించే విషయములో దేవుడు మన ప్రార్థనలో మరి మనము ఆయన వాక్యము చేత మనల్ని మనము ఆయన సన్నిధిలో కడుక్కోవటానికి మరి మన తలంపులను, మన ఆలోచనలను, మన క్రియలను, మన మాటలను, మన ఉనికిని ఆయన వాక్యము పవిత్రపరచునదై ఉన్నది. కాబట్టి ప్రియమైన దైవజనమ, దేవుని ఏర్పాటు ప్రకారము మరి సాయంకాల సమయము ఆయన వాక్య ధ్యానము కొద్ది సమయము మనము వాగ్దానముగా చూస్తున్నాము. కానీ ప్రభు యేసు నామమును బట్టి వాక్యము ఎక్కడ మనం చూసినా కూడా ప్రతిరోజుకు కాదు, ప్రతి క్షణానికి, ప్రతి నిమిషానికి అది గొప్ప వాగ్దానంగానే మనకు నిలిచి ఉంది. కాబట్టి ఆయన సన్నిధిలో గడపటం గొప్ప భాగ్యం. మరి ఆ భాగ్యంలో మనల్ని ఆయన నిలవపెట్టినందుకు వందనాలు తెలియజేస్తూ ప్రార్థనలో ఏకీభవిద్దామండి. నా దేవా, నా తండ్రి, మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు, మీరు చూపిన కృపను బట్టి వందనాలు నాయన. మీ కృపను బట్టి ప్రార్థించే యోగ్యతలో మమ్మల్ని నిలువబెట్టినందుకు వందనాలు. మీరు మమ్మల్ని దర్శిస్తున్న రీతిని బట్టి వందనాలు. మమ్మల్ని క్షమించి ప్రేమిస్తున్న దేవుడు అయి ఉన్నందుకు వందనాలు. మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాలము నుంచి ప్రభువా ఇప్పటి వరకు మీరు మమ్మల్ని సజీవులకులో ఉంచి ప్రభువా మాకు కావాల్సిన సమస్తంను మీరు ఏర్పాటు చేసి ప్రభువా మీ చిత్తానుసారంగా సమస్తంను మా జీవితాలలో నెరవేరుస్తున్నందుకు వందనాలు. మరి మీ కృపను బట్టి నాయన సహవాసముగా కూడి నిన్ను స్తుతించి ఘనపరిచే యోగ్యతలో మీరు నిలబెడుతున్నందుకు వందనాలు ప్రభువా. మీ వాక్యము నాయన దాన్ని యందు మేము ముచ్చటించుచుండగా ప్రభువా అది వాగ్దానముగా తీసుకొనుచున్న ప్రతి మనసును నీవు చూస్తున్న దేవుడవు. అది వాగ్దానం కాదు, జీవం గల దేవుని వాక్యము. అది మా ఆత్మీయ జీవితాలను ఉజ్జీవింపచేయునది, మమ్మల్ని జీవింపచేయునది, మాకు జీవాహారము కాగలిగినది అని చూస్తున్న ప్రతి మనస్సును నీవు చూస్తున్నావు తండ్రి. వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడవు వందనాలు ప్రభువా. నాయన కుటుంబాలను బట్టి, కుటుంబ అవసరతలను బట్టి నాయన తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నారో ప్రభువా వారి ఇబ్బందుల్లో నుంచి వారిని బయటయు దేవుడవు నీవై ఉన్నావు. వారి చేయి పట్టుకొని నడిపించు దేవుడవు నీవై ఉన్నావు ప్రభువా. నీ కృప నాయన, నీ కృప, నీ కాపుదల్లో మమ్మను మేము మీ చేతికి అప్పగించుకునే యోగ్యతలో మమ్మల్ని నిలవబెట్టండి ప్రభువా. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నీకు విరుద్ధంగా మేము ఏ విషయాలలో నాయన పాపం చేసి ఉన్నామో తండ్రి, ఎక్కడ ఆలోచనలలో నాయన మా తలంపుల్లో, క్రియలలో, మాటలలో పడిపోయిన స్థితిలో ఉన్నాము ప్రభువా. నీకు విరుద్ధంగా వెళ్ళిన ప్రతి విషయమును బట్టి క్షమాపణ అడుగుచున్నాం తండ్రి. తెలిసి తెలియక చేసిన తప్పులను బట్టి క్షమించండి ప్రభువా. నాయన ఎంతమంది యవన బిడ్డలు నాయన ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి చదువుల్లో, వారి పరిచర్యలో, వారి క్రియలలో ప్రభువా, వారి నాయన వారి వృత్తి ఏదైనాను ప్రభువా తండ్రి, వారి ఉద్యోగం ఏదైనాను ప్రభువా తండ్రి నీ కృప పొందుకునే వారిగా ఆశీర్వదించండి ప్రభువా. ఏ బిడ్డలైతే ఒంటరితనంతో పోరాడుతున్నారో వారిని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఈ రోజున జన్మదినము నాయన జరుపుకొంచిన ప్రతి ఒక్క బిడ్డను నీవు దర్శించండి, దీవించి ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. నాయన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, క్షేమాభివృద్ధి దయచేయండి. కుటుంబంగా కట్టినవాడవు నీవు నాయన, కుటుంబానికి యజమానివి నీవన్న జ్ఞానము నాయన తండ్రి అందరికీ దయచేయండి ప్రభువా.
నాయన తండ్రి, ఏ బిడ్డలైతే ప్రార్థన అవసరతతో ప్రార్థిస్తున్నారో వారి అవసరతలు తీర్చండి. ఏ బిడ్డలనైతే మీరు దర్శించి ఉన్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపనలో మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ నాయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయము నాయన మీ పాద సన్నిధిలో నాయన ఈరోజు అంతట్లో నాయన మీ కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు నామమును బట్టి మీకందరికీ మరి సాయంకాల సమయము యేసు నామమును బట్టి శుభములు, ఆశీర్వాదములు. మరి వాక్య ధ్యానము కొద్ది సమయము మనం గడిపే యోగ్యతలో నిలవబెట్టిన దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి నేటి వాగ్దానముగా తీసుకున్నప్పుడు మరి వాగ్దానంగా తీసుకుంటున్న బిడ్డ లేదు, వాగ్దానం కాదు, జీవం గల దేవుని వాక్యము, ఇది ఏ మాట అయినను నా కొరకే అని అనుకుంటున్న ప్రతి బిడ్డ మీరు ఏ విధంగా తలంచినను మరి దేవుని వాక్యంతో ముచ్చటించటానికి దేవుడు మనకిచ్చిన యోగ్యతను బట్టి వందనాలు. దేవుని నామమునకు కలుగునుగాక. మరి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని కృప, శ్రేష్టమైన మాట. దేవుడు మనల్ని ఆ విధముగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించి దేవుని వాక్యము మేలైందిగా తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దర్శించి దీవించి ఆశీర్వదించునుగాక. క్షేమము కలిగి మరి పక్షిరాజు యవ్వనం వలె వారి యవ్వనం క్రొత్తదగుచు నూతన బలము పొందుతూ వారి ఆత్మీయ జీవితాలలో కూడా మేలు చేత నింపబడుచు పైకి ఎగురుట మన ఆత్మీయ జీవితాలలో, భౌతిక జీవితాలలో, సామాజిక జీవితాలలో మరి పైకి ఎదగటానికి దేవుడు యోగ్యత మనకందరికీ దయచేయునుగాక. అలగేక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. మరి మనకి దేవుడిచ్చిన మన దేవుని ప్రణాళికలో ఉన్న బిడ్డలుగా అలయక పరిగెత్తటానికి, సొమ్మసిల్లక నడవటానికి దేవుడు చూపే కృప మెండుగా మన ఎడల ఉండాలని దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన నామమును బట్టి మీకందరికీ షాలోమ్. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.